హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. 1 యోహాను 2:2 వాక్యము. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము ఎన్ని బలులు అర్పించినా సరే, మనము ఎన్ని రకాల జంతువులు బలులు అర్పించినా సరే, ఎన్ని దానాలు చేసినా సరే, అది వస్త్రదానము కావచ్చు, రక్తదానము కావచ్చు, అన్నదానము కావచ్చు. ప్రియమైన వారులారా, మన పాపాలు మనలను విడిచి పెట్టి పోదు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యందు భయభక్తులుగా మనము జీవించిన వారలమైతే, దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించిన వారలమైతే, ఆయన యొక్క సత్యములో మనము నడిచిన వారలమైతే, దేవుని పట్ల మనము కృప కలిగి విశ్వాసము కలిగి జీవించిన వారలమైతే, యేసు ప్రభుల వారికి మనము మొదటి స్థానం ఇచ్చి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి మనము నడుచుకునే వారలమైతే, మన పాపాలు, మన అతిక్రమములు, మన దోషములన్నీ ఆయన క్షమించే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా, ఆయన పొందిన అమూల్యమైన గాయాల ద్వారా మాత్రమే మన పాపాలు పోతుంది. ప్రియమైన వారులారా, మనకు యేసు ప్రభువు వారు శాంతికరమై ఉన్నాడు. మనకు ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన శాంతి, మనకు సమాధానము మన మీద ఉంచి మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చి ఉపవాస రోజుల్లో మనము పరిశుద్ధులుగా ఉన్నవారలమైతే, దేవుడు మన పట్ల కృప కలిగి దయ కలిగి ఆయన మనలను ప్రేమించి మన పాపాలన్నీ శుద్ధీకరించి ఆయన యొక్క రాజ్యములో మనకు ప్రవేశాన్ని కలుగజేస్తాడు. ప్రియమైన వారులారా, దేవుని పట్ల మనము ఎంతో కృప కలిగి విశ్వాసము కలిగి జీవించిన వారలమైతే, మన పాపాలన్నీ నిర్మూలించి మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులమయ్యే వారలమై ఉంటాము. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో ఈ లోకంలో మన పాపాలు పోవాలని అనేక మంది అనేక ప్రదేశాలకు వెళ్ళి అనేక రకములైనటువంటి బలులు, అనేక రకమైనటువంటి లోకరీతిగా ఎన్నో పాటలు పడుతున్నారు. ప్రియమైన వారులారా, అప్పటికి వారి పాపము పోదు. ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు ఈ ఉదయకాలమందు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడను ప్రవేశించడని సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని పట్ల మనము కృప కలిగి మహిమ కలిగి విశ్వాసము కలిగి జీవించిన వారలమైతే, మన పాపాలన్నీ క్షమించి ఆయన బిడ్డగా అంగీకరించే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మన కుటుంబానికి, మన పిల్లలకు, మన పెద్దలకు ఆయన శాంతి, ఆయన సమాధానము అనుగ్రహించి మనలను ఎల్లప్పుడూ ఆయన కృపలో భద్రపరుచుకునే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఉదయకాలమందు ఈ చిన్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.